శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి వారం అంతా కూడా మన పనుల్లో ప్రయాణ బాధ్యతల్లో విన్నట్టుండి ఆయన కాపుదలను గ్రహించి ఈ వీకెండ్లో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమేరగలిగినటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేసినందులకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సినవారుగా ఉన్నాం. ఈ దినం మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి అభ్యాసనాన్ని మన పితరులు అనుసరించేటువంటిది దేవుడు మనకి ఉదయం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగంలో మనం గ్రహించాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసెను అని. ఆశ్రయించటం అంటే పూర్తిగా ఆధారపడటం. ఇక తనకంటూ నాది నేను అనుకుంటూ అనేది నేను చేసేది అంటే ఏముండదు. ఇక పూర్తిగా డిపెండ్ అయిపోవటం, పూర్తిగా సరెండర్ అయిపోవటం. పాత నిబంధన కాలంలో భక్తులైనటువంటి వారు దేవునికి ఆ విధంగానే పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోయారు, పూర్తిగా దేవుణ్ణి ఆశ్రయించారు. కాబట్టే దేవుడు వారిని మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు, వారిని వదిలిపెట్టలేదు. దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడు వారికి నిత్యం తోడుగా ఉన్నాడు. వారిని కలిగినటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించాడు, వారిని గొప్ప చేశాడు. వారి గొప్ప విజయాల్ని దేవుడు అనుగ్రహించి వారిని అన్ని విషయాల్లో కూడా దేవుడు వర్ధిల్లింపజేశాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో నీవు నేను కూడా పూర్తిగా దేవుని ఆశ్రయించగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని వాక్యంలోనే కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తాడు, మనుషులు నమ్ముట కంటేనో రాజులను ఆశ్రయించుట కంటేనో యెహోవాను నమ్ముకునుట మేలు అంటాడు. ఈ ఉదయం మనం కూడా మన జీవితంలో స్నేహితుల మీదనో బంధువుల మీదనో లేకపోతే మన ఇంటి వారి మీద ఆధారపడటం కంటే, వారి సహాయం కొరకు ఆశ్రయించటం కంటే కూడా దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించినప్పుడు అన్ని విషయాల్లో కూడా, విద్యలో కానీ విద్య విషయంలో బిడ్డలకి, మరి ఉద్యోగాల్లో విషయాల్లో కానీ, ప్రమోషన్స్ విషయాల్లో కానీ, మరి బిడ్డలో మరి గర్భఫలాల విషయంలో కానీ, మరి అన్ని పరిస్థితుల్లో కూడా మనకు కావలసినవి భౌతికంగా భూమి మీద కావలసినవి అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటన్నిటి నుంచి విడిపించి మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. అట్టి రీతిగా ఈ ఉదయం మనందరం కూడా దేవుని మీద ఆధారపడదాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుని ద్వారా మన జీవితాలు వర్ధిల్లేటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడు మనలందరిని కూడా స్థిరపరుస్తూ బలపరచును గాక. ఆమేన్. రేపటి దినాన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు డాక్టర్ రాజీవ్, డాక్టర్ టీనా గారి యొక్క కుమారుడు జోసెఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 ప్రకారం, సంవత్సరముడు దయా కిరీటుని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లినట్లుగా జోసెఫ్ను దేవుడు మరి అనేక దయా కిరీటాలు అనుగ్రహిస్తూ విద్యలో బుద్ధిలో దేవుని దయలో మనుషుల దయలో జోసెఫ్ను దేవుడు ఆస్వాదించునుగాక. ఆమేన్. మరొకరు మన సంఘ సభ్యులు మనోజ్ కుమార్, అరుణ, వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ తెలియజేస్తున్నాను. మరి 128వ సంకీర్తన మనోజ్ దంపతుల జీవితంలో దేవుడు స్థిరపరిచి మంచి ఆరోగ్యాలతో సకల సౌభాగ్యాలతో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు వృద్ధిపరిచి
లేఖనానుసారంగా స్థిరపరచునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమై నన్ను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి, మీ లేఖనం ద్వారా నాయన మన ఆత్మీయమైనటువంటి ఒక శ్రేష్టమైన మాట మాకు జ్ఞాపకం చేసిన ప్రభువా, మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మా జీవితంలో నాయన ఎవరి మీద మేము ఆధారపడుతున్నామో, ఎవరిని ఆశ్రయించిన తండ్రి దేవా, మేము మోసపోయాము. మా జీవితంలో ఏ మంచి జరగక, ఏ మేలు జరగక నా తండ్రి నష్టపోయాము తండ్రి. మరి కీర్తనాకారుడు అన్నట్లుగానే మనుషులు నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను నమ్ముకుంటాం మేలు అన్నట్లుగా నా తండ్రి దేవ, ఇప్పటికైనా ఈ సంవత్సరంలో ఈ దినం నా తండ్రి మీ మీద ఆధారపడేటువంటి మనసును, మిమ్మల్ని ఆశ్రయించేటువంటి హృదయాన్ని ప్రభువా మేము కలిగిన తండ్రి మీ వైపు చూసేటువంటి వారుగా మమ్మల్ని స్థిరపరచండి. లేఖనంలో జ్ఞాపకం చేస్తుంటాడు నాయన దేవా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపు పూర్ణని కీర్తనాకారుడు అన్నాడు. అటు రీతిగా నా తండ్రి మేము మీ వైపు చూసినప్పుడు ఓడిపోము. మేము మీ మీద ఆధారపడ్డప్పుడు దేవ, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు నాయన మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసే శక్తిమంతులు మీరై ఉన్నారన్నటువంటిది పరిపూర్ణంగా మేమందరం కూడా గ్రహించడానికి మీ కృప దయచేయండి దేవ. రేపటి దినం జన్మదినం జరుపుకోబోతున్న జోసెఫ్ను మీరు ఆస్వాదించండి. వీడు నాయన ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి కృప దయచేయండి దేవ. రేపటి దినం వివాహ వార్షికోత్సవం జరుపుకోబోతున్నటువంటి మనోజ్, అరుణాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని మీరు దీవించండి. వారి కుటుంబ జీవితాన్ని మీరు ఆస్వాదించండి. వారి కుటుంబానికి నాయన ఆర్థికమైనటువంటి ప్రతి అవసరతలు మీ నామలు తీర్చిన తండ్రి భూ సంబంధంగా, పర సంబంధంగా బలపరచండి. వారికి ఇచ్చేటువంటి బిడ్డలను మీరు దీవించిన ఆయన వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచమని మరొక పర్యాయనైనా ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఆయన పరిపూర్ణంగా మీ మీద ఆధారపడటం, మిమ్మల్ని ఆశ్రయించటం ఆయన వారు అనుసరించేవారుగా, అవలంబించేటువంటి ఆత్మీయ కోణంలో ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.